బైబిల్ గ్రంథం ఆధారంగా మీ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. క్రైస్తవ ధర్మశాస్త్రం ప్రకారం ఈ విషయం త్రైకత్వ సిద్ధాంతం ట్రినిటీపై ఆధారపడి ఉంటుంది. 1. యేసుక్రీస్తు దేవుడా? అవును, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వచనాలు. యోహాను 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యము అంటే యేసుక్రీస్తు అని అర్థం. యోహాను రాత్రి 8:28 శిష్యుడైన తోమా యేసును చూసి నా ప్రభువా, నా దేవుడా అని సంబోధించాడు. యేసు దానిని ఖండించలేదు, సమ్మతించాడు. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడయుండి దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు. 2. యేసుక్రీస్తుకు కూడా దేవుడున్నాడా? అవును, యేసుక్రీస్తు స్వయంగా తండ్రిని తన దేవుడని సంబోధించారు. దీనిని అర్థం చేసుకోవడానికి 2 కోణాలు ఉన్నాయి. మానవ రూపంలో ఉన్నప్పుడు, యేసు ఈ భూమిపై మనుష్యునిగా ఉన్నప్పుడు ఆయన తండ్రికి లోబడి జీవించారు. ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని తన దేవునిగా పేర్కొన్నారు. యోహాను రాత్రి 8:17 నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమని ఆమెతో అనెను. పరలోక సంబంధంలో పునరుత్థానం తరువాత కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తులు ఏకదేవునిగా ఉన్నప్పటికీ తండ్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. 1 కొరింథీయులకు 11:3 క్రీస్తుకు శిరస్సు దేవుడు. సారాంశం. టేబుల్. ప్రశ్న. బైబిల్ సమాధానం. ముఖ్యవచనం యేసు దేవుడా? అవును, ఆయన దైవత్వంలో పాలు పంచుకున్నవాడు. యోహాను 1:1 యేసు మనుష్యుడా? అవును, సంపూర్ణ మానవుడిగా భూమిపై జీవించారు. ఫిలిప్పీయులకు 2:7 యేసుకు దేవుడున్నాడా? అవును, ఆయన తండ్రిని తన దేవునిగా, శిరస్సుగా గుర్తించారు. యోహాను రాత్రి 8:17 ముగింపు. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు నిజమైన దేవుడు మరియు నిజమైన మనుష్యుడు. ఆయన తండ్రితో స్వభావంలో ఒక్కటిగా ఉన్నప్పటికీ యోహాను ఉదయం 10:30 కుమారునిగా తండ్రికి లోబడి ఉంటారు. దీనినే బైబిల్ మర్మముగా పేర్కొంటుంది. ఈ వివరణ మీకు స్పష్టతనిచ్చిందని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలా?